బిడ్డ ఈరోజు చాలా చాలా అద్భుతమైన ఆశీర్వాదకరమైన అభిషేక సంబంధమైన వాక్యాన్ని మనం వినబోతున్నాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ఈ వచనాన్ని చాలా జాగ్రత్తగా చదువుకుందాము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. దయచేసి మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఒకసారి అందరూ మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19-20 వచనాలు. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. అలాగే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం కూడా చదువుకుందాం. సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. యెహోవా ఈలాగుననే సెలవిచ్చి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్యంని ధ్యానం చేద్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధ తండ్రి నాయనా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నాయనా, ఈరోజు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి తండ్రి. ఈ వాక్య ప్రత్యక్షత మా అందరికి అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డ, భూమి యొక్క మంచి పదార్థములు, భూమి యొక్క మంచి పదార్థములు. మీకు ఒక విషయం చెప్పంటారా? మనుషులు అంటే ఇప్పుడున్న శాస్త్రవేత్తలు, సైంటిస్ట్ చాలా గొప్ప ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు, ప్రయోగాలు చేస్తున్నారు. మన శాస్త్రవేత్తలు ఏం ప్రయోగం చేస్తున్నారంటే చంద్రుడి మీద మనిషి నివసించగలుగుతాడేమోనని చాలా రీసెర్చ్ చేస్తున్నారు. అంటే చంద్రుడి మీద మనకి నీళ్లు గనక దొరికినాయి అనుకోండి, ఆక్సిజన్ గనక అక్కడ ఉంది అనుకోండి, అప్పుడు ఏమైంది అని అంటే మనుషులు అక్కడ నివసించేటట్లు మనోళ్ళు ఆ స్థలంలోకి వెళ్ళి నివాసయోగ్యంగా దాన్ని మారుస్తారు. రెండవది బుధ గ్రహం, మార్స్ ప్లానెట్ అనే ఒకటి ఉంది. ముఖ్యంగా అమెరికాలో ఇలాన్ మస్క్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ధనవంతుడు. ఆయన ఇప్పుడు మెయిన్గా ఈ మార్స్ ప్లానెట్, బుధ గ్రహం మీద మనిషి నివసించగలుగుతాడేమోనని చాలా టెస్టులు చేస్తున్నాడు, రీసెర్చ్ చేస్తున్నాడు. ఒకవేళ ఈ గ్రహాల్లో ఈ మార్స్ గ్రహం కానీ, అది బుధ గ్రహం కానీ, ఈ చంద్రుడు కానీ మనుషులు నివసించేటట్లు అనుకూలంగా ఉంటే మనోళ్ళు ఇక్కడ నుండి, ఇప్పుడున్న ఈ భూమి మీద నుండి చంద్రుడి మీదకి కానీ బుధ గ్రహం మీదకి కానీ వెళ్తారు. వెళ్ళిపోయి అక్కడ ఇల్లు కట్టుకుంటారు, అక్కడ పొలాలు నాటుకుంటారు. ఇక అక్కడ మనుషులు నివసించగలుగుతారు. ఎందుకంటే మన శాస్త్రవేత్తలు చాలా కష్టపడి చాలా రీసెర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడికి ఎందుకు వెళ్ళాలి అని అంటే ఈ భూమి కొద్ది రోజుల్లో నశించిపోయిద్ది అని శాస్త్రవేత్తలకు అనుమానం వస్తుంది. భూమి నశించిపోతే మనుషులు ఎక్కడ నివసించాలి? అందుకనే వాళ్ళు ముందుగానే రీసెర్చ్ చేస్తున్నారు. చంద్రుడి మీదకి వెళ్ళాలా, బుధ గ్రహం మీదకి వెళ్ళాలా, జీవం అక్కడ కూడా స్ప్రెడ్ చేయాలి అని. కానీ దేవుడు చంద్రుడి మీదో, బుధ గ్రహం మీదో, మార్స్ అనే ప్లానెట్ మీదో, ఆ గ్రహాల మీద నివాసయోగ్యంగా ఉండేటట్లు ఏమీ పెట్టలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఈ సృష్టి అంతట్లో జీవం ఉంది అని తెలిసింది ఒకే ఒక గ్రహం, అది ఈ భూమే. ఈ భూమి మీద జీవం ఉంది. భూమి లేకపోతే మనిషి భూమి మీద బతకలేడు. భూమి లేకపోతే ఎక్కడ ఉంటాడు? ఇప్పుడున్న ఈ భూమి ఉందని చూడండి. మీరు ఏ నేల మీద అయితే కూర్చుంటున్నారో, మీరు ఏ భూమి మీద అయితే నడుస్తున్నారో, ఆ భూమి నుండి మనకు చాలా చాలా పదార్థాలు వస్తున్నాయి. మనం భోజనం చేసే భోజనం కానీ, తినే పంట కానీ, మనం తినే పండ్లు కానీ, అవి భూమిలో విత్తనం వేస్తేనే అవి ఫలిస్తున్నాయి. భూమి గనక మీకు కరెక్ట్గా సపోర్ట్ చేసింది, సహకరించింది అనుకోండి,
మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. మనకి బంగారం ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలో నుంచే. భూమి తవ్వితే బంగారం దొరికింది. వజ్రాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమిలో నుండే. భూమిని తవ్వారు అనుకోండి, వజ్రాలు కనపడతాయి. ఎక్కడో చోట వజ్రాలు అనేవి దొరుకుతాయి. మనం తాగటానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమిని లోతుగా బోరేస్తే మనం తాగటానికి వాటర్, మంచి నీళ్లు అక్కడ దొరుకుతున్నాయి. మనం తినే తిండి, మనం తాగే నీళ్లు, మనం వేసుకునే వస్త్రాలు, మనం ధరించుకునే బంగారపు ఆభరణాలు, సమస్తం అంటే మనిషికి కావలసిన ప్రతిదీ కూడా భూమిలో నుండే వస్తుంది. అటు ఒక ఏరియాలో ఆంధ్ర సైడ్, తెలంగాణ సైడ్ ఇది నిజంగా జరిగింది. కొంతమంది వాళ్ళ పెద్దవాళ్ళు, పితరులు వాళ్ళ పిల్లలకి 1 ఎకరం భూమిని ఇచ్చారు. కానీ అది రాతి నేల, విత్తనాలు వేసుకోలేరు, పంట పండించుకోలేరు, ఎందుకంటే నీళ్లు లేవు అక్కడ. అయితే ఆ వ్యక్తి ఏం చేశాడు అని అంటే, ఆ పంటని పండించడం ఆపేసి, ఎందుకంటే అక్కడ నీళ్లు లేవు కాబట్టి ఆ భూమిని వదిలేసి ఆయన వేరే ఊర్లకి పొలాల్లో పని చేయటానికి వెళ్ళేవాడు. అలా చాలా రోజులు వెళ్తానే ఉన్నాడు. ఒకరోజు సర్వే చేసేవాళ్ళు అలా సర్వే చేసుకుంటూ వాళ్ళ ఊరు వచ్చారు. ఆ ఏరియా మొత్తం సర్వే చేసుకుంటూ వెళ్తూ ఉంటుంటే ఇతని ఎకరం ల్యాండ్లో కూడా సర్వే చేశారు. వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే, ఆ ఎకరం భూమిలో గ్రనైట్ పడింది. అప్పుడు యజమాని పిలిపించారు. ఇతను ఎక్కడున్నాడు? పొలాల్లో, వేరే వాళ్ళ ఊర్లో, వేరే ఊర్లు వెళ్ళి వాళ్ళ పొలాల్లో పని చేసుకుంటుండేవాడు, కూలి పని. ఈయన్ని పిలిపించి అన్నారు, బాబు, నీ భూమి పంట పండించడానికి సహకరించదేమో కానీ నీ ఎకరం భూమి కింద గ్రనైట్ ఉంది. నువ్వు మాకు పర్మిషన్ ఇస్తే దాన్ని మేము తీసుకుంటాం, నీకు లక్షల రూపాయలు ఇస్తామని అన్నారు. లక్షలు ఏంటి, కోట్లు వచ్చినాయి. భూమి అతనికి ఆశీర్వాదంగా మారిపోయింది. అప్పటి వరకు భూమి వల్ల ఉపయోగం లేదు అని అనుకున్న వ్యక్తి, భూమిలో నుంచి పంట రావట్లేదు అని అనుకున్న వ్యక్తి, అదే భూమిలో నుంచి కోట్ల రూపాయలు విలువ చేసే గ్రనైట్ స్టోన్ బయటపడేసరికి అతడు కోటీశ్వరుడయ్యాడు. ఈరోజు మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, మీకు భూమి గనక సహకరించింది అనుకోండి, మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. మీ కడుపు నిండా ఆహారం దొరికింది, తాగటానికి నీళ్లు దొరుకుతాయి, భూమికి సంబంధించిన మంచి పదార్థాలు మనకు దొరుకుతాయి. దేవుని బిడ్డ, ఈ భూమి చాలా చాలా ఆశీర్వాదకరమైంది. నేను భూమి గురించి ఎందుకు చెప్తున్నానో తెలుసా? భూమి గురించి ఎందుకు చెప్తున్నాను అని అంటే, మనం భూమి మీద నివసిస్తున్నాం, భూమి మీద జీవిస్తున్నామో, భూమి మీదే పుట్టామో, భూమి మీదే చాలామంది చనిపోతారు. మట్టిలో నుంచే మనిషి సృష్టింపబడ్డాడు. తర్వాత చనిపోయిన తర్వాత శరీరం మట్టి అయిపోతుంది. ఈ మధ్యకాలంలో మనకి కావలసిన ప్రతి వనరులు, మనకి కావలసిన ప్రతి అవసరతలు భూమిలో నుంచే ఇవ్వబడుతున్నాయి, భూమిలో నుంచే మనకు వస్తూ ఉన్నాయి. కానీ ఈ భూమి అందరికీ సహకరించట్లేదు. ఈ భూమి అందరికి ఆశీర్వాదంగా లేదు. కొంతమందికి భూమి కూడా లేదు, వాళ్ళు భూమి మీద ఉంటారు కానీ చాలామంది పేదవాళ్ళు భూమి వాళ్ళ పేరు మీద లేదు, ఇల్లు కూడా వాళ్ళ పేరు మీద లేదు. కానీ మీ పేరు మీద భూమి ఉండినా లేకపోయినా, మీకు సొంత ఇల్లు ఉండినా లేకపోయినా, మీరు బతికేయటానికి కావలసిన ప్రతి వనరులు భూమిలో నుండే వస్తున్నాయి. భూమి లేకపోతే మనకు వనరులు లేవు. అయితే దేవుని వాక్యం ఏం చెబుతుంది అని అంటే, ఇశ్రాయేలీల్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. దేవుడు ఇశ్రాయేలీలతో అన్నాడు, నేను మీకు పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తాను అని అన్నాడు. ఒక దేశాన్ని ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. ఆ దేశము పాలు తేనెలు ప్రవహించేది. నా వెనుక మీరు ఒక ఫోటో చూస్తున్నారు ఇక్కడ. ఇదేంటో తెలుసా? ఇశ్రాయేలు దేశంలో ఎడారి ప్రాంతం. మీరు ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళారనుకోండి, ఆ ఇశ్రాయేలు దేశం అంతా పచ్చగా చాలా అద్భుతంగా ఏం కనబడదు.
ఇశ్రాయేలు దేశంలోకి వెళ్తే నా వెనక మీరు చూస్తున్న కొండలు, చదునైన స్థలాలు ఉంటాయి. అదే మీరు గనక కేరళ వెళ్ళారు అనుకోండి, నేను వెళ్ళలేదు కానీ కొన్ని వీడియోస్ చూసా. కేరళ వెళ్ళారు అనుకోండి, ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లు, చిన్న చిన్న కాలువలు, నదులు, చాలా అద్భుతమైన వాతావరణం కేరళలో. ఈ కేరళకి వెళ్తే ఎక్కడ చూసినా పచ్చని స్థలాలు, చక్కగా పారే నీళ్లు, చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు కేరళను చూపించి పాలు తేనెలు ప్రవహించే దేశం అని చెప్పాడు అనుకోండి, అది బాగుంటుంది. కానీ దేవుడు నా వెనక మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి భూమిని చూపించి దేవుడు ఏమన్నాడంటే, ఇది పాలు తేనెలు ప్రవహించే దేశం, దానిని ఇశ్రాయేలీలకు ఇస్తాను అని అన్నాడు. ఏముంది అక్కడ? కొబ్బరి చెట్టు లేదు, పచ్చని స్థలాలు లేవు. కానీ దాన్ని దేవుడు చూపించి ఇశ్రాయేలీలకు అన్నాడు, ఇది పాలు తేనెలు ప్రవహించే దేశం అన్నాడు. నిజంగానే అది పాలు తేనెలు ప్రవహించే దేశం. ఇప్పుడు కాదు. మోషే ఇశ్రాయేలీల్ని ఇశ్రాయేలు దేశంలోకి తీసుకెళ్ళబోయే ముందు దాని బార్డర్స్ వరకు వెళ్ళారు. ఇశ్రాయేలు దేశం యొక్క సరిహద్దు వరకు వెళ్ళారు. ఇంకా ఆ దేశంలోకి అడుగుపెట్ల. అప్పుడు మోషే ఇశ్రాయేలీలతో అంటాడు, దేవుడు మీకు పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తున్నాడు, మీలో ఒక 12 మంది రండి, నేను మిమ్మల్ని ఆ దేశంలోకి పంపిస్తా, మీరు వెళ్ళండి. ఆ దేశం ఎలాంటిది, అక్కడ పంట ఎలా ఉంటుంది, అక్కడ ఫలాలు ఎలా ఉంటాయి మీరు చూడండి. ఆ దేశంలో ఎక్కడ కొండలు ఉన్నాయి, ఎక్కడ లోయలు ఉన్నాయి, ఎక్కడ నదులు ఉన్నాయి, అదంతా ఒక మ్యాప్ గీసుకుని నా దగ్గరికి రండి. నేను మీ 12 గోత్రాల వాళ్ళకి ఆ ల్యాండ్ని పంచుతాను, డివైడ్ చేస్తాను. ఏ గోత్రం వాళ్ళు ఎక్కడెక్కడ ఉండాలో నేను చెప్తాను అని మోషే ఇశ్రాయేలీల యొక్క 12 మంది రిప్రజెంటేటివ్స్కి చెప్పారు. ఆ 12 మంది నా వెనుక మీరు చూస్తున్న ఈ ల్యాండ్లోకే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు ఇదంతా పచ్చగా ఉంది, ఇదంతా చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళ ఆ ప్రాంతాలన్నీ తిరిగినప్పుడు అక్కడ వాళ్ళు గమనించింది ఏంటి అని అంటే, ద్రాక్ష తోటలు ఉన్నాయి. ఆ ద్రాక్ష తోటలను వాళ్ళు చూసినప్పుడు ద్రాక్షాల యొక్క గెలలు, గుత్తులు చాలా బలంగా, చాలా ఎక్కువ కాయలు ఉన్నాయి. ద్రాక్ష గుత్తిని మనం ఇలా పట్టుకుని ఇలా లేపొచ్చండి 2 వేళ్లతోటి. మీరు మార్కెట్కి వెళ్ళండి, ద్రాక్షాలు అమ్మే షాప్ దగ్గరికి వెళ్ళండి, ద్రాక్షాలు అక్కడ పెట్టుంటే ఒక గుత్తిని మీరు ఇలా పట్టుకుని ఇలా లేపచ్చు. కానీ ఇశ్రాయేలీలు ఇదే ల్యాండ్లోకి వెళ్ళారు. ఈ ఎడారి లాంటి ల్యాండ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ద్రాక్ష తోటలను చూశారు. ఆ ద్రాక్ష తోటలో ఉన్న ద్రాక్ష చెట్లుకి కాల్సిన గెలల్ని చూశారు, దాన్ని కట్ చేశారు. అయితే ఆ గెలని 2 వేళ్లతో మొయ్యలేకపోయారు. మనకి కొబ్బరి చెట్టు గెలని 2 వేళ్లతో మనం మొయ్యలేము. అలాగే ఇశ్రాయేలీల దేశంలో, అంటే ఇశ్రాయేలీలు వెళ్ళకముందు, ఆ దేశంలోకి వెళ్ళకముందు, అప్పుడు దాన్ని కనాను దేశం అన్నారు. దాన్ని దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశమా అని అన్నాడు. ఆ దేశంలోకి ఇశ్రాయేలీలు వెళ్ళకముందు ఈ 12 మంది రిప్రజెంటేటివ్స్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అలాంటి గుర్తులను చూశారు. ఒక కొబ్బరి గెల ఎంత ఉంటుందో అంత పెద్దగా ద్రాక్షాల గెల ఉంది, అంత బలంగా ఉంది. ఒక వ్యక్తి దాన్ని మొయ్యలేక ఒక కర్రను తీసుకుని ఆ గెలను మధ్యలో కట్టి అటోకొళ్ళు ఇటోకొళ్ళు ఆ కర్రని భుజానం పెట్టుకుని తీసుకొచ్చారు మోషే దగ్గరికి. అది నిజంగానే పాలు తేనెలు ప్రవహించే దేశం. కానీ తర్వాత ఏమైపోయింది అని అంటే ఇట్లా అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా అయిపోయింది. ఎందుకు అయిపోయింది అని అంటే అది నాకు కూడా తెలియదు. కానీ హిస్టరీ ఏం చెప్తుంది అని అంటే, అప్పట్లో అలాంటి ద్రాక్షాలు పండిన సమయంలో నెఫీలీ జాతి వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. మీరు సంఖ్యాకాండం 13వ అధ్యాయం 33వ వచనం చదివితే అక్కడ రాయబడి ఉంది. అక్కడ నెఫీలీ జాతికి సంబంధించిన అనాకు వంశపు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అలాంటి ద్రాక్ష గేలలో లేవు, ఆ నెఫీలీ జాతి వాళ్ళు కూడా లేరు. నెఫీలీలు అంటే ఎంత ఎత్తున ఉంటారు? ఒక 20 అడుగులు 30 అడుగులు ఎత్తున ఉంటారు నెఫీలీ జాతి వాళ్ళు. మరి వాళ్ళు ఆ ద్రాక్షాలని అక్కడ ప్రొడ్యూస్ చేసుకున్నారు.
వాళ్ళు అంత ఎత్తోళ్ళకి ద్రాక్ష గేల అంటే చాలా పెద్దగా ఉండాలి. వాళ్ళ చేతిలో ద్రాక్ష గేల అంటే మనకి ఇప్పుడు కొబ్బరి గేల అంత ఉండాలి. వాళ్ళు ఆ టెక్నాలజీని వాడి ఆ రోజుల్లో అంత ద్రాక్షాలని అక్కడ ప్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు ఆ నెఫీలీలు లేరు, ఆ ద్రాక్ష గేలలు లేవు. ఇశ్రాయేలీలు ఆ దేశంలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దేవుడు ఇశ్రాయేలీలను ఆశీర్వదించాడు. వాళ్ళు కూడా పంట పండించడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఈ దేశాల్లో ఎడారిగా ఉన్న ఈ భూమి చాలా చక్కగా పండటం ప్రారంభించింది. దేవుడు ఇశ్రాయేలీల్ని ఆశీర్వదించిన తర్వాత, ఇశ్రాయేలీల్ని బ్లెస్ చేసిన తర్వాత, ఇశ్రాయేలీల్ని బ్లెస్ చేసిన తర్వాత, దేవుడు ఇశ్రాయేలీల్ని ఆశీర్వదించిన తర్వాత ఇశ్రాయేలీలు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేశారు. వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటం స్టార్ట్ చేశారు. దేవునికి వ్యతిరేకమైన పనులు చేయటం స్టార్ట్ చేశారు. అప్పుడు వాళ్ళకి ఏమైంది అని అంటే శిక్ష వచ్చింది. శిక్ష 3 విధాలుగా వచ్చింది. మొదటిది ఏంటి అని అంటే వాళ్ళు చేసిన పాపం ఏంటి? వాళ్ళు చేసిన పాపం ఏంటో తెలుసా? యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం చదువుతాను చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. దయచేసి మీ బైబిల్స్ ఒకసారి ఓపెన్ చేయండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయము. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. అక్కడ రాయబడింది, యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు అని రాయబడింది. అక్కడ బైబిల్ ఏం చెబుతుంది అని అంటే, దేవుడు ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ ఏం చెప్తాడు అనంటే, నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని, అయితే వారు నా మీద తిరగబడి ఉన్నారు. నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని. ఏ దేశమైతే ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఎడారిగా ఉందో ఆ దేశంలో దేవుడు ఇశ్రాయేలీని తీసుకెళ్ళి పెట్టి అక్కడ పంట పండదు, కానీ దేవుడు వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళకి పంటనిచ్చి వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చి వాళ్ళకి ఐశ్వర్యం ఇచ్చి దేవుడు ఇశ్రాయేలీల్ని ఏం చేశాడంటే గొప్పవారిగా చేశాడు. గొప్పవారిగా చేస్తే వీళ్ళు గొప్పవాళ్ళుగా ఉండాలి. ఆశీర్వదింపబడిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేశారు. దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవునికి విరోధంగా తిరుగుబాటు చేశారు. అంటే దాని అర్థం మీకు అర్థమవుతుందా? దేవుడు ఏం చెబుతున్నాడంటే, నేను ఇశ్రాయేలీల్ని గొప్పవారిగా చేశాను, కానీ వాళ్ళు నా మీద తిరగబడి ఉన్నారు అని అంటున్నాడు. ఒక నిమిషం, కానీ వారు నా మీద తిరగబడి ఉన్నారు అని అంటున్నాడు. ఇశ్రాయేలీలు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేశారు. అందుకు దేవుని కోపం వచ్చేసేసింది. వాళ్ళు పాపం చేశారు, వాళ్ళు తిరుగుబాటు చేశారు, దేవుణ్ణి విసర్జించారు, వాళ్ళు వేరే దేవతలను ఆశ్రయించడం స్టార్ట్ చేశారు, దేవునికి నమ్మక ద్రోహం చేశారు. అప్పుడేమైంది అనంటే వాళ్ళకి వ్యాధులు రావటం స్టార్ట్ అయినాయి. ఒకసారి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. థ్యాంక్ యూ ఫాదర్. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకనూ కొట్టబడుదురు, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమాయను. అలాగే ఆ తర్వాత వచనం కూడా చూడండి. అరకాలు మొదలుకొని
తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు అని రాయబడింది. దాని అర్థం ఏంటి అని అంటే, వాళ్ళు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేయటం స్టార్ట్ చేశారు. వాళ్ళు దేవునికి విరోధంగా ఎంత తిరుగుబాటు చేస్తున్నారో అంతగా వాళ్ళు లాస్ అయిపోతున్నారు. ఎంత తిరుగుబాటు చేస్తున్నారో అన్ని దెబ్బలు తగులుతున్నాయి. ఎంత పాపం చేస్తున్నారో అంతగా వ్యాధులు పెరుగుతున్నాయి. మీకు అర్థమవుతుందా? మీకు రోగాలు ఊరికనే రావు. దానికి సంబంధించిన పాపం ఏదో చేసినప్పుడే వ్యాధులు వస్తాయి, రోగాలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, నష్టం వచ్చింది. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, అరే నేను మిమ్మల్ని పెంచాను, గొప్పవారిగా చేశాను, కానీ మీరు నా మీద తిరుగుబాటు చేశారు. దాని ఫలితం ఏంటి? ఈ వచనం చూడండి. ప్రతివాని 5వ వచనం, ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినానో గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఆ టైంలో ఈ యెషయా గ్రంథం 1వ అధ్యాయం రాసేటప్పుడు మీరు ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళారనుకోండి, ఇశ్రాయేలీలకి మెడికల్ టెస్ట్ చేశారనుకోండి, బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, ఎక్స్రేలు మీరు తీశారనుకోండి, ప్రతి వ్యక్తికి ఏదో ఒక రోగం ఉంది, అందరికీ ఏదో ఒక వ్యాధి ఉంది. నడినెత్తిన వ్యాధి ఉంది, గుండె సంబంధమైన వ్యాధులు ఉన్నాయి, అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు స్వస్థత కొంచెము కూడా లేదంట. వ్యాధి. పాపం చేస్తే, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే వ్యాధులు వస్తాయి. మీకు ఏదన్నా రోగం ఉందనుకోండి, తగ్గిపోయిద్ది, ప్రాబ్లం లేదు. ఎలా తగ్గిద్దో కూడా చెబుతాను, నేను మీకు ఇప్పుడే చెబుతా. మనకు స్వస్థత ఎలా వచ్చిద్దో కూడా చెప్తాను. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినందుకు ఫస్ట్ వాళ్ళకి ఏమైందంటే వ్యాధులు వచ్చినాయి, రోగాలు వచ్చినాయి, బలహీనతలు వచ్చినాయి. తర్వాత మీరు 7వ వచనం చదివారనుకోండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదివారనుకోండి, అక్కడేం రాయబడిందంటే మీ దేశము పాడైపోయాను. వాళ్ళ దేశం కూడా పాడైపోయింది, వాళ్ళ పట్టణాలు కాలిపోయినాయి. తర్వాత వచనం చదివారనుకోండి, 1వ అధ్యాయం 7వ వచనమే. ఒకసారి నేను చదువుతాను, మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. 1వ అధ్యాయం, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన వచనం. చూడండి. మీ దేశము పాడైపోయెను, మీ పట్టణములు అగ్ని చేత కాలిపోయెను, మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు, అన్యులకు తటస్థించు నాశనము వలె అది పాడైపోయెను అని రాయబడింది. దీని అర్థం ఏంటో తెలుసా అండి? అన్యులు తినేస్తున్నారంట వీళ్ళ ఫలాన్ని, అన్యులు వీళ్ళ ఫలాన్ని తింటున్నారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? వీళ్ళకి నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెబుతా. ఒక కుటుంబంలో ఒక రోగం వచ్చింది. ఆ రోగాన్ని బట్టి వాళ్ళు అప్పు చేశారు, కొన్ని లక్షల రూపాయలు అప్పు చేశారు, వడ్డీకి తెచ్చారు, హాస్పిటల్కి వెళ్ళారు, రోగం తగ్గల, అప్పు తీరల, ఆ అప్పు వడ్డీ పెరుగుతూ ఉంది. వీళ్ళకి పెన్షన్ వచ్చింది, ఆ వచ్చిన పెన్షన్ డబ్బులు మొత్తం వడ్డీకి పోతుంది. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటో తెలుసా? వీళ్ళకు వచ్చే డబ్బులు వడ్డీ కింద అన్యులకి ఇచ్చేస్తున్నారు. వీళ్ళేమో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు, వీళ్ళకేమో రోగం తగ్గట్లా, వీళ్ళకేదో గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ ఏదైతే వస్తుందో అది కూడా వాళ్ళు వడ్డీ వ్యాపారస్తులకి ఇస్తున్నారు. మరి వీళ్ళు ఎలా బతకాలి? ఇప్పుడు ప్రాబ్లం ఏంటో తెలుసా? వాళ్ళ వ్యాధి తగ్గాలి, వాళ్ళ అప్పులు తీరాలి, వాళ్ళ వడ్డీ ఆగిపోవాలి, అప్పుడు వీళ్ళకున్నది వీళ్ళు తినగలుగుతారు. ఇశ్రాయేలీల పొజిషన్ కూడా అదే అయింది. వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అందుకోసమే
నడినెత్తి మొదలుకొని ఇక్కడ నుండి వ్యాధులు వచ్చేసినాయి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత కొంచెం కూడా లేదంట. వాళ్ళకు వచ్చే డబ్బులు అన్యులు తింటున్నారు. వాళ్ళకు అనారోగ్యం ఉంది, రోగం ఉంది, పీస్ లేదు. ఒక కుటుంబంలో ఒక వ్యాధి వచ్చినా, ఒక రోగం వచ్చినా, ఒక బలహీనత వచ్చినా సమాధానం అనేది ఉండదండి. అప్పులు సమాధానం లేకుండా చేస్తాయి, కుటుంబాన్ని నాశనం చేస్తాయి. ఇదంతా ఇశ్రాయేలీలకు వచ్చింది. అప్పుడు దేవుడు చాలా మంచి దేవుడు అండి. ఆయన ఇశ్రాయేలీలతో మాట్లాడతాడు. ఆయన ఇశ్రాయేలీలతో ఏం మాట్లాడాడో తెలుసా? చూడండి, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నాను. చూడండి, ఇక్కడ ఈ వచనం చాలా అద్భుతంగా ఉంటుంది. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. ఒక్క నిమిషం ఉండండి. స్తోత్రం తండ్రి. అదిగోండి, చూడండి, స్క్రీన్ మీద వచ్చింది చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. దేవుడు పిలిచి అంటాడు, మీరు సమ్మతించి 18వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను చూడండి. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము, రండి మన వివాదము తీర్చుకొందుము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును అని చెప్పి దేవుడు తర్వాత చెప్తా అంటాడు, మీరు సమ్మతించి నా మాట వినిన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు అని అంటున్నాడు. దేవుని బిడ్డ, ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు అంటున్నాడు, వీళ్ళకు వచ్చిన వ్యాధులు చూశాడు, వీళ్ళ దేశం పాడైపోవటం చూశాడు, వీళ్ళ పంటలు పండకపోవటం చూశాడు, వీళ్ళకి తినాల్సిన ఆహారాన్ని అన్యులు తినటం చూశాడు, వీళ్ళ ఆస్తి మొత్తం వేరే వాళ్ళు అనుభవించడం చూశాడు, వీళ్ళు నాశనం అవటం దేవుడు చూశాడు. అప్పుడు దేవుడు ఇశ్రాయేలీని పిలిచి అంటాడు, రండి మన వివాదం తీర్చుకుందాం. మీకు నాకు మధ్యలో ఒక వివాదం ఉంది, ఆ వివాదం తీర్చుకుందాం. వివాదం ఏంటి? వీళ్ళు పాపం చేశారు. దేవునికి పాపం అంటే ఇష్టం లేదు, పాపాన్ని అసహ్యించుకుంటాడు దేవుడు. మీకు ఒక విషయం తెలుసా? యేసు ప్రభు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసుకుంటున్నాడు. అప్పుడు పరలోకం నుండి ఒక దేవదూత యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. ఆ దేవదూత ఏం చేశాడో తెలుసా? ఒక గిన్నె తీసుకొచ్చి యేసు ప్రభు ఎదుట పెట్టాడు. ఇప్పుడు యేసు ప్రభు ఆ గిన్నెను చూశాడు. ఆ గిన్నెలో ఏముంది? ఆ గిన్నెలో మనుషులందరి పాపాలు ఉన్నాయి. ఈ భూమి మీద మానవులు ఎన్ని పాపాలు చేశారో, ఎన్ని దోషాలు చేశారో, ఎన్ని అతిక్రమాలు చేశారో, ఆ దోషాలు, ఆ అతిక్రమాలు, ఆ పాపాలన్నీ అందులో ఉన్నాయి. దేవదూత చెప్పారు, అయ్యా ఇది పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుడు పంపించాడు, ఈ గిన్నెను తాగాలి. అప్పుడు యేసు ప్రభు వెంటనే థ్యాంక్ యూ ఫాదర్, తండ్రి నీకు స్తోత్రం అని ఆ గిన్నెను వెంటనే తీసుకుని తాగల. ఎందుకో తెలుసా? యేసు ప్రభు మీకోసం నా కోసం 100 సార్లైనా సిలువ వేయబడటానికి ఇష్టపడతారు, కానీ పాపాన్ని తీసుకోవటానికి ఆయన సహించలేకపోయారు. ఎందుకంటే పాపం అనేది ఆయనకి లేదు, ఆయన పాపరహితుడు, పాపం చేయలేదు, పాపాన్ని ఆయన ఓర్చుకోలేడు, పాపాన్ని ఆయన తీసుకోలేడు. ఆయన చేసిన పాపాన్ని బట్టి కాదు ఆయన సిలువలోకి వెళ్ళింది. మన పాపాన్ని దేవుడు ఒక గిన్నెలో పోసి ఆ గిన్నెని యేసు ప్రభు దగ్గరికి పంపిస్తే యేసు ప్రభు ప్రార్థన చేసి తండ్రిని వేడుకుంటాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని. తండ్రి అయిన దేవుడు అన్నాడు, లేదు లేదు లేదు, ఆ గిన్నెను తాగాల్సిందే. మూడోసారి యేసు ప్రభు అన్నారు, ఈ గిన్నె తొలగిపోవటాన్ని చిత్తం కాకపోతే నేను తాగుతానయ్యా అని నా పాపంని, మీ పాపాన్ని ఆ గిన్నెలో నుంచి యేసు ప్రభు తాగారు. పాపం పోవాలి అని అంటే మన మీద ఉన్న పాపం కానీ శాపం కానీ ఎవరో ఒకళ్ళు తీసుకుంటేనే ఆ పాపం కానీ ఆ శాపం కానీ పోయిద్ది.
ఎవరో ఒకళ్ళు తీసుకోకపోతే ఆ పాపం కానీ శాపం కానీ పోదు. నేను చేసిన పాపము, నేను చేసిన శాపము ఎవరో ఒకళ్ళు భరించాలి. అది యేసు ప్రభు భరించారు. తీసుకోవాలి. తండ్రి అయిన దేవుడు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో చెబుతాడు, అరే మీకు నాకు మధ్యలో ఒక వివాదం ఉంది. అదేంటంటే, నాకు ఇష్టం లేని పాపాన్ని మీరు చేస్తున్నారు. మీ పాపాన్ని నేను క్షమిస్తా, మీ పాపాన్ని నేను తీసేస్తా. మీరు చేసిన పాపాన్ని బట్టే మీ శరీరంలో ఆ రోగం ఉంది, ఆ వ్యాధి ఉంది, ఆ బలహీనత ఉంది. మీరు చేసిన పాపాన్ని బట్టే మీరు ఈరోజు ఆ భయంకరమైన అప్పుల్లోకి వెళ్ళిపోయారు. మీరు చేసిన పాపాన్ని బట్టే మీరు తినాల్సిన ఫలము వేరే వాడు తింటున్నాడు. మీరు చేసిన పాపాన్ని బట్టే నువ్వు ఈరోజు ఈ శిక్ష అనుభవిస్తున్నావు. కానీ నువ్వు ఇలాంటి శిక్ష అనుభవించటమో, ఇలా నాశనం అయిపోవటమో, ఇలా చనిపోవటమో నా చిత్తం కాదు. నువ్వు అలా అవుతుంది ఎందుకు అంటే, నీ మీద నువ్వు చేసిన పాపాన్ని బట్టి. దేవుడు అంటున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం, ప్రాబ్లం లేదు, మనం కూర్చుందాం. నువ్వు అటు కూర్చో, నేను ఇటు కూర్చుంటాను, మనం ఒక డిస్కషన్ పెట్టుకుందాం. నీ పాపాన్ని నేను క్షమిస్తా. నీ పాపములు రక్తం వలె ఎర్రగా ఉండిన, కెంపు వలె ఎర్రనిగా ఉండిన నేను వాటిని తెలుపుగా చేస్తా, కడిగేస్తా. ఆ రక్తపు మరకలు, ఆ కెంపు వంటి ఎర్రటి రక్తపు మరకలన్నీ నేను కడిగేస్తా. నిన్ను తెల్లగా చేస్తాను, మంచు వలె తెల్లగా చేస్తా, గొర్రెబొచ్చు వలె తెల్లగా చేస్తా. మీరు ఆలకించి నా మాట వింటే. 19వ వచనం చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. మీరు గనక సమ్మతించి నా మాట వింటే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు, ఆశీర్వదింపబడతారు, స్వస్థపరచబడతారు, ఆరోగ్యవంతులు అవుతారు, ఐశ్వర్యవంతులు అవుతారు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవునితో ఒక మంచి సహవాసంలోకి వస్తారు. దేవుని ముఖ దర్శనం కలిగిద్ది. దేవుని బిడ్డ, ఈరోజు మీరు చేయాల్సిందల్లా ఏంటి అని అంటే, సమ్మతించి దేవుని మాట వినటం నేర్చుకోవాలి. దేవుని పాద సన్నిధిలో కూర్చోవటం నేర్చుకోవాలి. మీరు సమ్మతించకపోతే అది నాశనం. సమ్మతిస్తే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. భూమిలో నుండి ఏదైతే వస్తుందో అది నీ జీవితంలోకి వచ్చిందండి. భూమిలో నుంచి మంచి నీళ్ళు వస్తాయి, భూమిలో నుంచి ఆహారం వస్తుంది, భూమిలో నుంచి బంగారం వస్తుంది, భూమిలో నుంచి దానికి నీకు కావలసిన ప్రతి వనరులు ఇస్తానంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, నిన్ను భూ సంబంధంగాను అలాగే పరలోక సంబంధంగాను దేవుడు దీవిస్తాడు. ఆ కృపలోకి ఎంటర్ అవ్వాలి అని అంటే, దేవుని టేబుల్ దగ్గర కూర్చో. దేవుడు యువతలు కూర్చుంటే మీరు అవతలు కూర్చోవాలి. వివాదం తీర్చుకోండి. ఎందుకు ఆ సమస్య వచ్చింది, దాన్ని తొలగిస్తానంటున్నాడు. మీరు వివాదం తీర్చుకోవటానికి ఇష్టపడితే దేవుడు నిన్ను క్షమించి, రక్షించి, స్వస్థపరిచి, ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. నువ్వు సిద్ధంగా ఉన్నావా ఈరోజు ఆ క్షమాపణ తీసుకోవటానికి, ఈరోజు ఆశీర్వదింపబడటానికి, ఈరోజు అభివృద్ధి చెందటానికి? మీరు సిద్ధంగా ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. మీరు ఎక్కడ ఉండినా మీరు దయచేసి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థనలో గొప్ప అద్భుతాలు చూడబోతున్నాం, గొప్ప అద్భుతాలు చూడబోతున్నాం. మీరు గనక దేవునికి మీ జీవితాన్ని అప్పగించుకోవటానికి ఇష్టపడితే, దేవునితో సమాధానం పడటానికి ఇష్టపడితే, దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తారు, గొప్పగా ఆశీర్వదిస్తారు. ఇప్పుడు ప్రార్థన చేయబోతున్నాం. మీరే యేసయ్యని పిలవండి, మీ నోరు తెరిచి పిలవండి. మీకు ఏ వ్యాధి ఉండినా, ఏ రోగం ఉండినా, ఏ బలహీనత ఉండినా, ఏ బంధకం ఉండినా, ఎంత భయంకరమైన పరిస్థితి అయినా దేవుడు నీకు అద్భుతం చేయటానికి ఇష్టపడుతున్నారు. మీరందరూ లేచి నిలబడండి, ఎక్కడ ఉండినా లేచి నిలబడండి. ఈరోజు గొప్ప అద్భుతాలు మీరు చూడబోతున్నారు, మహా గొప్ప అద్భుతాలు మీరు చూడబోతున్నారు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అందరం కళ్ళు మూసుకుందాం. కొన్ని నిమిషాలు మీకు సమయం ఇవ్వబడుతుంది. ఈ సమయంలో ప్రభువుని వేడుకోండి, దేవునితో మాట్లాడండి. ప్రభువా, నా పాపాలు క్షమించు నాయనా. యేసయ్యా, నా పాపాన్ని క్షమించు నాయనా. యేసయ్యా, నీ రక్తంతో
రక్తంతో నన్ను కడుగు ప్రభువా. యేసయ్యా నన్ను కడుగు నాయన, నా పాపాన్ని క్షమించు నాయన. అందరూ అడగండి, యేసయ్యా నన్ను క్షమించండి నాయన, నా పాపాన్ని క్షమించండి నాయన. యేసయ్యా నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా. యేసయ్యా నీ రక్తంతో నన్ను కడగండి నాయన. యేసయ్యా నన్ను పవిత్రపరచండి నాయన. యేసయ్యా నన్ను పరిశుద్ధపరచండి నాయన. అందరూ వేడుకోండి, అందరూ వేడుకోండి, అందరూ వేడుకోండి. దేవుణ్ణి పిలవండి. దేవుని బిడ్డ, అది ఎయిడ్స్ కావచ్చు, అది క్యాన్సర్ కావచ్చు, అది కణితలు కావచ్చు, అది మరణకరమైన రోగం కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకటానికి సిద్ధంగా ఉన్నారు. మీ మీద అభిషేకాన్ని కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఆత్మ కుమ్మరింపు మీ మీద జరగబోతుంది. ఈరోజు మీరు చేయాల్సిందల్లా, వేడుకోవాల్సిందల్లా ఒకటే, ప్రభువా నా పాపాన్ని క్షమించు నాయన. యేసయ్యా నీ రక్తంతో నన్ను కడుగు నాయన. యేసయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో నాయన. అందరూ అడగండి, దేవుణ్ణి అడగండి, దేవుణ్ణి వేడుకోండి. ప్రభువా 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 ప్రభువా. ఆయన్ని పిలవండి దేవుని బిడ్డ, దేవుణ్ణి పిలవండి, దేవుణ్ణి పిలవండి. హల్లెలూయా. యేసయ్యని పిలవండి, ఆయన నామాన్ని పిలవండి, ఆయన నామాన్ని పిలవండి. యేసయ్యా నా పాపాన్ని క్షమించు నాయన. యేసయ్యా నా పాపాన్ని క్షమించు నాయన. అందరూ అడగండి, యేసయ్యా నా పాపాన్ని క్షమించు ప్రభువా. నీ రక్తంతో నన్ను కడుగు నాయన, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా. దేవుని బిడ్డ, ఈ కొన్ని నిమిషాల సమయం మీరు ప్రార్థన చేయాల్సిందే. షోలా హిలా, థ్యాంక్ యూ హోలీ ఫాదర్, థ్యాంక్ యూ హోలీ ఫాదర్. అందరు నోరు తెరవండి. యేసయ్యా నా పాపాలు క్షమించు ప్రభువా. యేసయ్యా నీ రక్తంతో కడుగు ప్రభువా. యేసయ్యా నన్ను స్వస్థపరచు ప్రభువా. యేసయ్యా నన్ను బాగు చేయి నాయనా. యేసయ్యా నన్ను రూపాంతరపరచు నాయనా. యేసయ్యా నన్ను అభిషేకించు ప్రభువా. యేసయ్యా నా జీవితాన్ని సరిచేయి నాయనా. అందరూ అడగండి, అందరూ అడగండి, అందరూ అడగండి. ప్రభువా 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 నన్ను క్షమించు ప్రభువా, నా పాపాలన్నీ క్షమించు నాయనా. యేసయ్యా నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా, నీ రక్తంతో నన్ను కడుగు నాయనా, నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా. యేసయ్యా నీ రక్తం, నీ రక్తం, నీ రక్తం నన్ను కడుగునుగాక. దేవుని బిడ్డ, అందరూ ఆ మాటలతో ప్రార్థన చేయండి. ఇప్పుడు దేవుని గొప్ప శక్తి మీ మీదకు దిగిరాబోతుంది. పరలోకం తెరవబడే సమయం ఇది. ఈ సమయంలో గొప్ప అద్భుతాలు జరుగుతాయండి, గొప్ప అద్భుతాలు జరుగుతాయి. అందరూ వేడుకోండి, అందరూ వేడుకోండి. ప్రభువా 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 అని దేవుణ్ణి పిలవండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. మీరు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని గొప్ప కార్యాలు జరుగుతాయి. అందరూ ఎవరు మౌనంగా ఉండొద్దు. యేసయ్యా 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 అని పిలవండి. దేవుని శక్తి మీ మీదకి బలంగా దిగిరాబోతుంది. థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి నైనా ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకుని ప్రభువా, ఎంతమంది అయితే ప్రభువా తండ్రి ఈ సమయంలో తండ్రి నిన్ను వేడుకుంటున్నారో తండ్రి, నిన్ను అడుగుతున్నారో ప్రభువా, వారి యొక్క సమస్త పాపాలు క్షమించండి నాయన. నైనా వారి అతిక్రమాలు క్షమించండి తండ్రి, వారి దోషాలు క్షమించండి నాయన. తండ్రి మీ రక్తంతో వారిని కడగండి నాయన, వారిని పవిత్రపరచండి తండ్రి. నైనా వారిని పరిశుద్ధపరచండి ప్రభువా. నైనా వారి మీద ఉన్న బంధకాలను మీరు తొలగించండి ప్రభువా. యేసయ్యా మీరు నాకు ఇచ్చిన అధికారంతో ప్రభువా, మీరు నాకు ఇచ్చిన అభిషేకంతో తండ్రి, అయా మీ నామంలో ప్రభువా తండ్రి మేము వాటిని గద్దిస్తుండగా తండ్రి నైనా మీరే మీ హస్తం చాపి గొప్ప కార్యాలు జరిగించండి ప్రభువా. యేసు నామంలో, యేసు నామంలో ఈ బిడ్డల యొక్క సమస్త పాపాలు క్షమించబడునుగాక. యేసు నామంలో ప్రతి వ్యాధి, ప్రతి రోగం, ప్రతి బలహీనత, ప్రతి విధమైన చీకటి అంధకార దెయ్యపు శక్తుల ప్రభావం యేసు నామంలో ఈ బిడ్డల నుంచి, కుటుంబాల నుంచి ఇప్పుడే బయటకు వెళ్ళి ఆజ్ఞాపిస్తాం. తల నుండి అరికాలు వరకు, అరికాల నుండి నడినెత్తు వరకు ప్రతి వ్యాధి స్వస్థపరచబడును గాక, ప్రతి బలహీనత స్వస్థపరచబడును గాక. యేసు నామంలో నరాలు నొప్పులు యేసు నామంలో స్వస్థత కలుగును గాక, ఎముకలు స్వస్థపరచబడును గాక, కంటిలో ఉన్న సమస్యలు స్వస్థపరచబడును గాక. ప్రతి వ్యాధి, రోగం, బలహీనత యేసు నామంలో ఇప్పుడే బిడ్డల నుంచి బయటకు వెళ్ళి ఆజ్ఞాపిస్తున్నాం. ప్రతి విధమైన సమస్య స్వస్థపరచబడును గాక. ఈ తండ్రి నీ బిడ్డల్ని ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపండి నాయన, నీ శక్తితో నింపండి తండ్రి. అపరిమితమైన మీ శక్తిని పంపించండి నాయన. యేసు నామంలో అపరిమితమైన శక్తి నీ బిడ్డల మీదకి వచ్చును గాక, అపరిమితమైన శక్తి నీ బిడ్డల మీదకి వచ్చును గాక. యేసు నామంలో స్వస్థత శక్తి, యేసు నామంలో స్వస్థత శక్తి, యేసు నామంలో పరిశుద్ధాత్మ శక్తి ఈ బిడ్డల మీదకు వచ్చును గాక. తండ్రి నీ బిడ్డలను నింపండి నాయన,
నింపండి తండ్రి, నింపండి నాయన, నింపండి తండ్రి, ఆత్మతో నింపండి తండ్రి, ఆత్మతో నింపండి నాయన. గొప్ప కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి తండ్రి. నాయన గొప్ప కార్యాలు జరిగించండి నాయన, గొప్ప కార్యాలు జరిగించండి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శక్తిని పొందుకోండి, దేవుని శక్తిని పొందుకోండి. విశ్వాసంతో నింపబడండి, దేవుని ఆత్మతో నింపబడండి, దేవుని శక్తితో నింపబడండి, దేవుని వెలుగుతో నింపబడండి. ప్రభు విడుదలిస్తుండగా పరిశుద్ధాత్మ ద్వారా కలిగే గొప్ప విడుదల, విమోచన పొందుకోండి, పొందుకోండి, పొందుకోండి. దేవుని శక్తిని పొందుకోండి. రిసీవ్ ద గ్రేట్ గ్రేస్ ఆఫ్ గాడ్, receive the great grace of God, receive the mighty grace of God, receive the mighty grace of God. గొప్ప శక్తిని పొందుకోండి, 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 పొందుకోండి. receive the power, దేవుని శక్తి మీ మీదకి దిగొస్తుండగా పొందుకోండి. ప్రభువా తండ్రి నాయనా, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు అని చెప్పారు ప్రభా. ఈ సమయంలో తండ్రి నాయనా విశ్వాసంతో తండ్రి చేతులు వారి మీద పెడుతుండగా ప్రభువా గొప్ప శక్తిని వారి మీదకి రిలీజ్ చేయండి తండ్రి, గొప్ప శక్తిని నీ బిడ్డల మీదకి రిలీజ్ చేయండి నాయన. యేసు నామములో, యేసు నామములో అద్భుతమైన స్వస్థత కలుగునుగాక, కలుగునుగాక. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ గొప్ప విడుదల కలుగునుగాక తండ్రి. స్కిన్ అలర్జీస్ స్వస్థత కలుగుతున్నాయి, కణితలు కరిగిపోతున్నాయి, మోకాళ్ళ నొప్పులు వెళ్ళిపోతున్నాయి, క్యాన్సర్ కణితలు కరిగిపోతున్నాయి. ప్రతి వ్యాధి స్వస్థపరచబడుతుంది, ప్రతి బలహీనత స్వస్థపరచబడుతుంది. కుమారి దేవుని శక్తిని పొందుకో, కుమారుడా దేవుని శక్తిని పొందుకో, అపరిమితమైన దేవుని కృపని పొందుకో, పొందుకో, పొందుకో. రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్, రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. తండ్రి నీ బిడ్డల్ని ఇప్పుడు తాకుతున్నందుకు వందనాలు నాయన, గొప్ప అభిషేకంతో నింపుతున్నందుకు వందనాలు తండ్రి. ఏ ఒక్కరిని విడిచిపెట్టొద్దు నాయన, గొప్ప శక్తితో నింపమని తండ్రి బిడ్డలందరినీ నింపి అభిషేకించి వాడుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, దేవుని గొప్ప పవర్, గొప్ప శక్తి